వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్. పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఇది సెకండ్ సెషన్. నేను ఫస్ట్ సెషన్ లో పైథాన్ బేసిక్స్ నుండి కొన్ని టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సెకండ్ సెషన్ లో నేను సుమారు ఒక 30 టాపిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందులో ఫస్ట్ది, వాట్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్? Conditional statements are used for decision making in programming. It executes a block based on a certain condition is true or false. The most common conditional statements are simple if else, elif, and nested if conditions. There are four types of conditional statements in Python. Simple if statement. The if statement allows you to execute a block of code if a certain condition is true. ఒక కండిషన్ ట్రూ అయితే ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ సింపుల్ ఇఫ్. ఇఫ్ ఎల్స్ కండిషన్. ఇఫ్ ఎల్స్ కండిషన్, if the condition is true, the if code is executed. Otherwise, if the condition is false, then the else block code is executed. Condition true అయితే if block execute అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే else block execute అవుతుంది. ఈ సింపుల్ ఇఫ్ కిను ఇఫ్ ఎల్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ కండిషన్ ట్రూ అయితే ఓన్లీ వన్ బ్లాకే ఉంటుంది, అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ టూ బ్లాక్స్ ఉంటాయి. కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ బ్లాక్, కండిషన్ ఫాల్స్ అయితే సెకండ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఎల్ఇఫ్ కండిషన్. ఒకవేళ మీకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు అక్కడ ఎల్ఇఫ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ కండిషన్. ఇఫ్ స్టేట్మెంట్స్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్. ఒక ఇఫ్ కండిషన్ లోపల మరొక ఇఫ్ కండిషన్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అంటారు. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి డెసిషన్ మేకింగ్ కి యూజ్ అవుతాయి. పైథాన్ లో 4 టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో నేను 3 టైప్స్ మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో చెప్తాను. సింపుల్ ఇఫ్ కండిషన్. For example, x is equal to int input. Enter x value. Y is equal to int input. Enter y value. If x greater than y, then colon. Print x is greater. This is simple if condition. There is only one block. 10 and 5. సో ఎక్స్ గ్రేటర్ కాబట్టి ఎక్స్ ఇస్ గ్రేటర్ అని ప్రింట్ అయింది. ఒకవేళ 5 ఎక్స్ వాల్యూ 5 అండ్ వై వాల్యూ 10 ఇచ్చాను, ఇక్కడ వై ఇస్ గ్రేటర్ అని ప్రింట్ అవ్వాలి, కానీ ఇక్కడ సెకండ్ బ్లాక్ లేదు. దేర్ ఇస్ ఓన్లీ వన్ బ్లాక్. సో సింపుల్ ఇఫ్ కండిషన్ లో ఒకే బ్లాక్ ఉంటుంది. కండిషన్ ట్రూ అయితే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 అండ్ 5. సో 10 ఇస్ గ్రేటర్ దెన్ 5 కాబట్టి ఇది ట్రూ అయింది, కాబట్టి ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎక్స్ ఇస్ గ్రేటర్ అనే అవుట్పుట్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ కండిషన్. ఇందులో 2 బ్లాక్స్ ఉంటాయి. కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే సెకండ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ ప్రింట్ y is greater. So 10 and 5, x is greater. Next 5 and 10, y is greater. సో ఇక్కడ 2 బ్లాక్స్ ఉంటాయి. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఇస్ ఇఫ్ ఎల్స్ కండిషన్. నెక్స్ట్ ఎల్ఇఫ్. మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఎల్ఇఫ్ కండిషన్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం. ఇఫ్ x equals to y, if both are same, then print two numbers are equal. Two numbers are equal. Then elif x greater than y, then print x is greater. Else print y is greater. ఈ elif కండిషన్ లో ఈ ప్రోగ్రామ్ ఇఫ్ కండిషన్ తో స్టార్ట్ అవ్వాలి, ఎల్స్ తో క్లోజ్ అవ్వాలి. మధ్యలో మీరు ఎన్ని elif లైనా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ XYZ కూడా తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే,
If x is equal to y is equal to z, then three numbers are equal. Okay, L if x greater than y and x greater than z. ఇప్పుడు x y కంటే z కంటే బిగ్గెస్ట్ వాల్యూ అయితే దెన్ ప్రింట్ x is greater. నెక్స్ట్ L if y greater than z. ఒకవేళ x కాకపోతే ఇక y z ని కంపేర్ చేయండి, అయితే y is greater. Finally else print z is greater. So this is L if condition. 10 10 10, three numbers are equal. So this is L if condition. ఇవి conditional statements. What are conditional statements? అంటే conditional statements are used for decision making in programming. It executes a block based on a certain condition is true or false. The most common conditional statements are simple if else, elif, and nested if conditions. So these are the examples. Next, what is indentation? Indentation refers to the spaces at the beginning of code line. Python uses indentation to indicate a block of code in conditional statements, loops, functions, modules, and classes. మీకు ఇఫ్ కండిషన్స్లో కానీ, లూప్స్లో కానీ, ఫంక్షన్స్లో కానీ, క్లాసెస్లో కానీ, మాడ్యూల్స్లో కానీ ఇండెంటేషన్ అనేది ఉంటుంది. ఇది ఇండెంటేషన్. ఇంతకు ముందున్న ప్రోగ్రామ్స్లో చూడండి, ఈ ప్రోగ్రాంలో చూడండి, ఇఫ్ కండిషన్ తర్వాత ఈ బ్లాక్ కి ముందు కొంత స్పేస్ ఉంది. ద స్పేస్ ఈస్ కాల్డ్ ఇండెంటేషన్. మీరు కొలన్ తర్వాత ఎంటర్ కీ ప్రెస్ చేస్తే కొంత స్పేస్ తర్వాత కర్సర్ వెయిట్ చేస్తుంటది. ఆ స్పేస్ ని, ఇక్కడున్న స్పేస్ ని ఇండెంటేషన్ అంటారు. కంపల్సరీ ఇఫ్ కండిషన్స్ లోను, ఇఫ్ లోను, ఎల్స్ లోను, లూప్స్ లోను, ఫంక్షన్స్, మాడ్యూల్స్, క్లాసెస్ ఎక్కడ బ్లాక్ వచ్చినా అక్కడ ఇండెంటేషన్ అనేది ఉంటుంది. సో ద స్పేస్ ఈస్ కాల్డ్ ఇండెంటేషన్. Refers to the spaces at the beginning of code line. Python uses indentation to indicate a block of code. To indicate a block of code. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఇండికేట్ చేయడానికి ఇండెంటేషన్ అనేది యూజ్ అవుతుంది. వెయిట్ లో ఇండెంటేషన్ యూజ్ అవుతుంది కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ కండిషన్స్, లూప్స్ వైల్ లూప్ లోను, ఫర్ లూప్ లోను, ఫంక్షన్స్, క్లాసెస్, మాడ్యూల్స్, వీటన్నిటిలో కూడా మనకి ఇండెంటేషన్ అనేది ఉంటుంది. స్పేస్ ని ఇండెంటేషన్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ కావాలంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై కొలన్ ప్రింట్ ఎక్స్ ఈస్ గ్రేటర్. సో ద స్పేస్, దిస్ స్పేస్ హియర్, దిస్ స్పేస్ ఇస్ కాల్డ్ ఇండెంటేషన్. ఇది ఒక బ్లాక్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, write a program to check the given year is leap or not using single line of condition. One line if statement using one line if condition use చేసి, one line if condition use చేసి మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్ టు చెక్ ద గివెన్ నెంబర్ ఇస్, if the given number is leap year or not. Okay, first of all you have to enter year. Y is equal to int input, enter year. సో ఇయర్ ఎంటర్ చేయండి. Now print it is leap year. మీరు వన్ లైన్ ఇఫ్ కండిషన్ లో ఫస్ట్ ట్రూ స్టేట్మెంట్ ని ప్రింట్ చేసేయాలి. దెన్ రైట్ ద కండిషన్. ఇఫ్ y percentage 4 equals to 0 and y percentage 100 is not equal 0 or y percentage 400 equals to 0. సో ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితే దట్ ఈస్ లీప్ ఇయర్. ఇంకా వన్ లైన్ ఇఫ్ కండిషన్స్ లో ఆఫ్టర్ ఇఫ్ కండిషన్ మీరు కొలన్ ఇవ్వకూడదు. ఇక్కడ కొలన్ కానీ ఏమీ ఎంటర్ చేయకూడదు. ఎల్స్, ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ప్రింట్ ఇట్ ఈస్ నాట్ లీప్ ఇయర్. ఓకే, దిస్ ఇస్ వన్ లైన్ ఇఫ్ కండిషన్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ మనకి ఓకే కామెంట్ లైన్
2024 is leap year. 2025 is not leap year. Okay. 2028 is leap year. So write a program to check the given year is leap year or not using one line if condition. Okay. 2024 is leap year. Okay. Next, write a program to check if the given number is binary, octal, hexadecimal, or decimal number. ఎంటర్ చేసిన నంబర్ అది బైనరీ నెంబరా, ఆక్టల్ నెంబరా, హెక్సాడెసిమల్ నెంబరా, డెసిమల్ నెంబరా అనేది మనం చెక్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బైనరీ ఎలా ప్రింట్ అవుతుంది, ఆక్టల్ ఎలా ప్రింట్ అవుతుంది, హెక్సాడెసిమల్ ఎలా ప్రింట్ అవుతుంది అనేది చూద్దాం మనం. నేను పైథాన్ కమాండ్ లైన్ షెల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూద్దాం. ఇంపోర్ట్ os.system cls స్క్రీన్ క్లియర్ చేయడానికి అది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ORD of capital A, it prints the ASCII value of the character. Okay. Now, bin of 65, ఇది క్యాపిటల్ ఏ యొక్క క్యాపిటల్ ఏ యొక్క బైనరీ వాల్యూ ప్రింట్ అవుతుంది. 01000001 బైనరీ ఫార్మేట్ లో ప్రింట్ అయింది అది. ఇక్కడ మీకు పైథాన్ లో ఇండెక్స్ నెంబర్ 1 లో అంటే 01 అంటే సెకండ్ ఎలిమెంట్ గా బి ఉంటుంది. సెకండ్ ఎలిమెంట్ గా బి ఉంటే దర్ ఇస్ బైనరీ వాల్యూ. నెక్స్ట్ ఆక్ట్ ఆఫ్ 65 ఆక్టల్ నెంబర్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ గా ఓ ఉంది. నెక్స్ట్ హెక్స్ ఆఫ్ 65 హెక్సాడెసిమల్ నెంబర్ ప్రింట్ అయింది. సెకండ్ ఎలిమెంట్ గా ఎక్స్ ఉంది. బి ఉంటే దట్ ఈస్ బైనరీ వాల్యూ, ఓ ఉంటే దట్ ఈస్ ఆక్టల్, ఎక్స్ ఉంటే హెక్సాడెసిమల్ నెంబర్. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇన్పుట్ ఎంటర్ ఎనీ వాల్యూ అని ఇచ్చాను. ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్ గా తీసుకున్నాను. డైరెక్ట్ ఇన్పుట్ ఇస్తుంది, ఏ వాల్యూనైనా స్ట్రింగ్ అని రీడ్ చేస్తుంది. ఓకే. నౌ ఇఫ్ ఎక్స్ ఆఫ్ 1, వాట్ ఈస్ ఎక్స్ ఆఫ్ 1? ద సెకండ్ ఎలిమెంట్. పాజిటివ్ ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఎక్స్ ఆఫ్ 1 అంటే 1 ఈజ్ సెకండ్ ఎలిమెంట్, 0 ఈజ్ ఫస్ట్ ఎలిమెంట్, 1 ఈజ్ సెకండ్ ఎలిమెంట్. ఇఫ్ ఎక్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు బి, మీకు చెప్పాను కదా సెకండ్ ఎలిమెంట్ గా బి ఉంటే దర్ ఇస్ బైనరీ వాల్యూ అని. సో ఇఫ్ ఎక్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు బి అయితే ప్రింట్ ఇట్ ఈస్ బైనరీ వాల్యూ. ఎల్ఇఫ్ అలా కాకుండా ఎక్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఓ ఉంటే ప్రింట్ ఇట్ ఈస్ ఆక్టల్ నంబర్. ఎల్ఇఫ్ ఎక్స్ ఆఫ్ 1 నాట్ 2 కాదు 1, ఎక్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఉంటే ప్రింట్ ఇట్ ఈస్ హెక్సాడెసిమల్ నంబర్. ఇవేమీ కాకపోతే ఎల్స్ ఏంటది ఇప్పుడు డెసిమల్ నెంబర్ అవుతుంది. డెసిమల్ నెంబర్. ఓకే. ఇప్పుడు చెక్ చేద్దాం. 0 B 001000001. సో బైనరీ వాల్యూ. అండ్ 0O41 ఆక్టల్ నెంబర్. 0x101 hexadecimal number. Just 65 decimal number. So 0B10000001. This is binary value. So write a program to check if the given number is binary, octal, hexadecimal or decimal number. Second element ga B unte that is binary value. Second element ga O unte that is octal number. Second element ga X unte that is hexadecimal number.
ఇవేమీ లేకపోతే దర్ ఇస్ డెసిమల్ నెంబర్. నెక్స్ట్, what are loops in Python? So loops are used for executing a block of statements repeatedly until a particular condition is satisfied. సో మనం ఒక బ్లాక్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు లూప్స్ని యూజ్ చేస్తాం. యాక్చువల్గా ఏదైనా ఒక స్టేట్మెంట్ ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒక స్టేట్మెంట్ కానీ లేదా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కానీ. అదే బ్లాక్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం లూప్స్ యూజ్ చేస్తాం. లూప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ a block of statements repeatedly number of times until a particular condition is satisfied. So there are two types of loops in Python, while and for loop. Only two loops, while loop and for loop. In other languages there will be three or four loops, while loop, do while loop, for loop. But in Python we have only two types of loops, while loop and for loop. Next question, what is the difference between while loop and for loop? For loop is used when the number of iterations is known. While loop is used when the number of iterations is unknown. So for loop ఎప్పుడంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఉన్నప్పుడు ఫర్ లూప్ ని యూజ్ చేస్తాం. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఉన్నప్పుడు మనం ఫర్ లూప్ ని యూజ్ చేస్తాం. వైల్ లూప్ ఏంటంటే అన్నౌన్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, అంటే ముందుగా మనకు తెలియదు ఎన్ని ఇటరేషన్స్ జరుగుతాయి, ఎన్ని రిపిటేషన్స్ జరుగుతాయి అనేది ముందుగా మనకి ఐడియా లేనప్పుడు వైల్ లూప్ ని యూజ్ చేస్తాం. వైల్ లూప్ రన్స్ యాజ్ లాంగ్ యాజ్ ఏ కండిషన్ ఇస్ ట్రూ. వైల్ లూప్ రన్స్ యాజ్ లాంగ్ యాజ్ ఏ కండిషన్ ఇస్ ట్రూ. కండిషన్ ట్రూ అవుతున్నంతసేపు అది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. కానీ ఫర్ లూప్ అలా కాదు, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. 5 అంటే 5 టైమ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, 10 ఇస్తే 10 టైమ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. ఎస్పెషల్లీ ఫర్ లూప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్. ఫర్ లూప్స్ ని మనం ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే మీకు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? సెషన్ 1 లో చెప్పాను నేను. వాట్ ఆర్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ ఇన్ పైథాన్? స్ట్రింగ్, లిస్ట్, tuple, set అండ్ డిక్షనరీ. దీస్ 5 ఆర్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్. అంటే వీటి మీద మనం ఫర్ లూప్ ను అప్లై చేసి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయొచ్చు, ప్రతి ఎలిమెంట్ ని యాక్సెస్ చేయొచ్చు. వాటిని ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అంటారు. దీస్ 5 ఆర్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్. సో నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ. ఎస్పెషల్లీ ఫర్ లూప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అని కదా. ఓకే, నేమ్ ఈజ్ ఈక్వల్ టు రమ్య. ఫర్ I in నేమ్ ప్రింట్ I. సో ఇది చూడు, ఒక్కొక్క ఎలిమెంట్ ని యాక్సెస్ చేసింది. ముఖ్యంగా ఫర్ లూప్స్ అనేవి ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతాయి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇది స్ట్రింగ్ తర్వాత లిస్ట్ ఇస్తున్నా. దిస్ ఇస్ లిస్ట్, నేమ్ ఇస్ ఎక్స్. సో ఇది 10, 20, 30 లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ఫర్ లూప్ అనేది యాక్సెస్ చేసింది ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ టపుల్ తీసుకుంటున్నా. వాట్ ఈస్ టపుల్? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ రౌండ్ బ్రాకెట్స్. సో ఇది కూడా యాక్సెస్ అయింది. మరి సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయగలదా? 100, 200, 300. ఓకే, యాక్సెస్ చేసింది. కానీ ఇది అన్ఆర్డర్డ్ కాబట్టి ఆర్డర్ లో రాలేదు. అలాగే డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్స్ ని కూడా ఫర్ లూప్ యాక్సెస్ చేయగలదు. కాబట్టి ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడానికి ఫర్ లూప్ అనేది యూజ్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ అంటే, ఫర్ లూప్ ఈజ్ యూజ్ వెన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఆల్రెడీ నోన్, లేదా if you have fixed number of iterations then use the for loop. While loop is used when the number of iterations is unknown, తెలియని సందర్భంలో. While loop runs as long as a condition is true. అంటే ముందుగా మనకి తెలియదు మాట ఎన్ని ఇటరేషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది, అది వైల్ లూప్. సో ఫర్ లూప్ అయితే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఉన్నప్పుడు ఫర్ లూప్ ఉపయోగిస్తాం. అండ్
ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ లూప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఫర్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్. సో వాట్ ఆర్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అంటే లిస్ట్, టపుల్, స్ట్రింగ్, సెట్, డిక్షనరీ. String, list, tuple, set, dictionary. These five are iterable objects. Okay, next. Write a program to print Fibonacci series. So first of all, Fibonacci series అంటే ఏంటి? The Fibonacci series or sequence starts with 0 and 1. Each subsequent sum of the previous two. Okay, 0 తర్వాత 1 again 1 1 plus 1 ఇక్కడ చూడండి 0 1 1 plus 0 1 1 plus 1 2 2 plus 1 ముందున్న నెంబర్ని యాడ్ చేసుకుంటుంది 2 plus 1 3 3 plus 2 5 5 plus 3 8 8 plus 5 13 13 plus 8 21 21 plus 13 34 34 plus 21 55 55 plus 34 89 89 plus 55 144. ఈ సిరీస్ ని ఫిబోనాకీ సిరీస్ అంటారు. ఆ ముందున్న నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళి సిరీస్, లేదా ఈచ్ సబ్సిక్వెంట్ నెంబర్ ఇస్ ద సమ్ ఆఫ్ ద ప్రీవియస్ టూ నెంబర్స్. 0 plus 1 1 1 plus 1 2 2 plus 1 3 3 plus 2 5 5 plus 3 8 8 plus 5 13. This is Fibonacci series. Okay, program చూద్దాం. Number is equal to int input, enter the number you want to print, లేదా enter a number. Enter a number. So num అనే వేరియబుల్ లోకి take input from user that how many numbers you want to print. సో ఎన్ని నెంబర్లు ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ కొన్ని వేరియబుల్స్ తీసుకుంటున్నాం. f is equal to 0, f1 is equal to 1. సో ఇలా టూ వేరియబుల్స్ ని ఇలా అసైన్ చేయండి. ఫర్ I in range 0 to number, 0 నుండి నంబర్ మీరే నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ వరకు. ఇక్కడ జస్ట్ ఇక్కడ నమ్ అని ఇచ్చినా సరిపోతుంది. ఇలా ఫర్ I in range num ప్రింట్ f, ఇక్కడ f యొక్క వాల్యూని ప్రింట్ చేస్తాం. f యొక్క వాల్యూ 0 నుంచి కదా, 0 నుండి ఇది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ 3 స్టెప్స్ లోనే మనకి సిరీస్ ఫామ్ అవుతుంది. ఎలా అది? f2 is equal to f1 plus f, f is equal to f1, f1 is equal to f2 అంటే f2 is equal to f1 plus f అంటే f1 plus f 1 అవుతుంది ఇక్కడ. నా f is equal to f1, f1 వాల్యూ ఎంత 1, ఇక్కడ f2 1 అయింది, f కూడా 1 అయింది. నా అగైన్ f1 is equal to f2, ఇక్కడ f2 వాల్యూ ఎంత 1, సో 1 ప్రింట్ అవుతుంది. 0 తర్వాత 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు f2 1 కదా, f1 కూడా 1 కదా, f కూడా 1 అవుతుంది కదా, 1 plus 1 ఎంత 2 అవుతుంది. ఇలా ఇది మీరు ఒక పేపర్ పైన ఈ ఈ ఈ విధంగా వాల్యూస్ అసైన్ అవుతున్నాయో నోట్ చేస్తే మీకు సిరీస్ వస్తుంది. సో దిస్ ఇస్ ఫిబొనాకీ సిరీస్. నెక్స్ట్, సో ఇక్కడ మీరు అవుట్పుట్ కూడా చెక్ చేసుకోండి. నాకు ఒక 10 నెంబర్స్ వరకు కావాలి. ఓకే, 0 1 1 1 plus 1 2 2 plus 1 3 3 plus 2 5 5 plus 3 8 8 plus 5 13 13 plus 8 21 15 నెంబర్స్ వరకు కావాలి. ఇది 144 233 ఇలా 12 నెంబర్స్ వరకు కావాలి 89. దిస్ ఇస్ ఫిబొనాకీ సిరీస్. మెయిన్ 3 లైన్స్ లోనే ఉంది. నెక్స్ట్, write a program to check the given number is perfect number or not. సో అసలు పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి?
ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ యొక్క టోటల్ మళ్ళీ అదే నెంబర్ వస్తే దట్ ఈస్ పర్ఫెక్ట్ నెంబర్. ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ యొక్క టోటల్, వాట్ ఈస్ పర్ఫెక్ట్ నెంబర్? Okay, perfect number is a positive integer that is equal to the sum of its proper divisors. A positive integer that is equal to the sum of its divisors. The smallest perfect number is 6, which is the sum of 1, 2, 3. So what is perfect number? A positive integer that is equal to the sum of its proper divisors. Okay, a positive perfect number is a positive integer that is equal to the sum of its positive divisors. For example, 6 తీసుకోండి, 1 plus 2 plus 3 is equal to 6. 28 తీసుకోండి, 1 plus 2 plus 4 plus 7 plus 14. These are the factors of 28. So వీటి యొక్క total 1 plus 2 3, 3 plus 4 7, 7 plus 7 14, 14 plus 4 14, 28. అలాగే 496, 8128, ఇవన్నీ పర్ఫెక్ట్ నెంబర్స్. సో వాట్ ఆర్ పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే 6, 28, 496, 8128. These are perfect numbers. వాటి యొక్క ఫ్యాక్టర్స్ యొక్క టోటల్, వాటి యొక్క డివిజర్స్ లేదా ఫ్యాక్టర్స్ యొక్క టోటల్ మళ్ళీ అదే నెంబర్ వస్తే దట్ ఈస్ పర్ఫెక్ట్ నెంబర్. మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇక్కడ. 6 is equal to 1 plus 2 plus 3 is equal to 6. And 28, 1 plus 2 plus 4 plus 7 plus 14 is equal to 28. ఇవి ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి ఇక్కడ. Write a program to check the given number is perfect number or not. Write a program to check the given number is perfect number or not. First of all, you have to enter a number. Number is equal to int input. Enter a number. So first try to print factors of the number. మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి ఫ్యాక్టర్స్ ప్రింట్ అయ్యేలాగా కోడ్ రాయండి. For I in range, the given number. For I in range, number. If number percent is I equals to 0, మీరు ఎంటర్ చేసిన నెంబర్ని I. What is I? I is the series of numbers from 1 to the given number. So if number percent is I is equal to 0, then print I. So 6. 1, 2, 3. These are the factors of 6. Next, 12. 1, 2, 3, 4, 6. 1, 2, 3, 4, 6. These are the factors of 12. 12. 1, 2, 3, 4, 6. These are the factors of 12. Now, ఇక్కడ sum is equal to 0 అని ఒక వేరియబుల్ తీసుకోండి. అంటే ఫ్యాక్టర్స్ యొక్క టోటల్ ని క్యాల్కులేట్ చేయాలి. Sum is equal to sum plus I. ఇప్పుడు ఫ్యాక్టర్స్ యొక్క టోటల్ వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ మీరు ఎంటర్ చేసిన నెంబర్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇవి రెండు ఈక్వల్ అయితే, ఇఫ్ ద గివెన్ నెంబర్ అండ్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇవి రెండు ఈక్వల్ అయితే ప్రింట్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ నెంబర్. అప్పుడు అది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. ఎల్స్ ప్రింట్ ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ నెంబర్. ఈ ప్రోగ్రామ్స్ మీరు చేయాలంటే ఆ లూపింగ్ మీద మీకు ఐడియా ఉండాలి. వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ మీద ఆ బేసిక్స్ మీద ఐడియా ఉన్నప్పుడు మాత్రమే మీరు చేయగలరు. సో 6, 1, 2, 3. వాటి యొక్క టోటల్ ఎంత? 6 కదా. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్ నెంబర్. ఇక్కడ మీరు ఆ టోటల్ కూడా ప్రింట్ చేయండి. ప్రింట్ సమ్ ఆఫ్ డివిజర్స్ or sum of factors is sum.
Okay, 6. Sum of digits 6. It is perfect number. 28. 1, 2, 4, 7, 14. Sum of digits 28. So it is also perfect number. 496. So these are the factors of 496. The sum of these factors is 496. So this is perfect number. 8128. So these are the factors of 8128. So sum of these divisors 8128. So this is perfect number. ఇలా చేస్తాం మనం. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6 6 1 2 3. These are the factors of 6. So 1 plus 2 plus 3 is 6. So given number and sum of divisors both are same. So this is perfect number. So this is perfect number program. Okay, next. Write a program to check the given number is prime or composite number. Most important program. What is prime number? And if a number has no factors, if a number has no divisors or no factors except 1 and itself. అంటే ప్రతి నెంబర్కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ అవి రెండు కామన్ గానే ఫ్యాక్టర్స్ అయి ఉంటాయి. అవి రెండు కాకుండా ఇక ఏ డివిజర్స్ లేకపోతే దట్ ఈస్ ప్రైమ్ నెంబర్. ఓకే, ప్రోగ్రామ్ టు చెక్ ద గివెన్ నంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ నెంబర్. ఒకవేళ ఫ్యాక్టర్స్ ఉంటే దట్ ఈస్ కాంపోజిట్ నెంబర్, ఫ్యాక్టర్స్ లేకపోతే దట్ ఈస్ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ 2 నుండి నెంబర్ వరకు చెక్ చేయాలి. 1 నేను లూప్ లో యూజ్ చేయొద్దు. ఓకే, చూద్దాం. నంబర్ ఈజ్ ఈక్వల్ టు int input, enter a number. So now for I in range 2 common number 1 ఉంది. ఎందుకంటే what is prime number? If a number has no factors except 1 and itself. 1 ఉండకూడదు కాబట్టి 2 నుండి తీసుకున్నాను నేను. సో ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ వేరియబుల్ ఎందుకు తీసుకున్నానంటే ఇట్ కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఎన్ని నెంబర్లు అయితే మనం ఎంటర్ చేసిన నెంబర్తో డివైడ్ అవుతున్నాయో వాటిని కౌంట్ చేయడానికి ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ నంబర్ పర్సంటేజ్ i ఈక్వల్స్ టు 0. ఈ పర్ఫెక్ట్ నెంబర్లో కూడా అదే లాజిక్ యూజ్ చేశాను. ఇఫ్ నంబర్ పర్సంటేజ్ i ఈజ్ ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ రేంజ్ మాత్రం నేను 1 కామన్ నెంబర్ తీసుకున్నాను పర్ఫెక్ట్ నెంబర్ ప్రోగ్రామ్లో. కానీ ఇక్కడ 2 కామన్ నెంబర్ తీసుకున్నాను. ఇఫ్ నెంబర్ పర్సంటేజ్ i ఈజ్ ఈక్వల్ టు 0, ఒకవేళ ఏదైనా డివైడ్ అయ్యింది అంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఈ కౌంట్కి 1 యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 తీసుకున్నాను. 4 2తో డివైడ్ అవుతుంది. 2తో డివైడ్ అవుతుంది కాబట్టి కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1. 1 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాం. 5ని 2తో డివైడ్ చేసా, డివైడ్ అవ్వలేదు. 3తో డివైడ్ చేసా, డివైడ్ అవ్వలేదు. 4తో డివైడ్ చేసా, డివైడ్ అవ్వలేదు. సో 5 ఈజ్ ప్రైమ్ నెంబర్. అంటే ఇఫ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0, then print it is prime number. If the number has no factors, then it is prime number. If the number has factors, then it is composite number. ఇది simple logic. For example, 13 is prime number. 12 is composite number. 11 is prime number. Why it is prime number? Because 11 has no factors except 1 and 11. 11 has no factors, so this is prime number. If count is equal to 0 means if the number has no factors. If the number has no factors, then it is prime number. Else, if the number has factors, if the number has factors, then it is composite number. So this is the program to check the given number is prime or not. Number is equal to int input, enter a number. Count is equal to 0. This variable counts the number of factors. For I in range 2 comma number. If number percentage I is equal to 0, then count is equal to count plus 1. ఒకవేళ డివైడ్ అయితే కౌంట్ 1 యాడ్ చేయి. ఎన్ని డివైడ్ అయితే అన్ని 1 యాడ్ చేస్తారు. సో అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నట్టు. If count is equal to 0, 0 means if the number has no factors, then it is prime number. Otherwise, it is composite number. So program to check the given number is prime or composite number. Most important program. Next, write a program to print prime numbers in a range. ఇప్పుడు
చెక్ ద నెంబర్ కాదు, ఒక రేంజ్ లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ మనం నెస్టెడ్ ఫర్ లూప్ ని యూజ్ చేయాలి. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ ని దీని తర్వాత ఇచ్చింటే బాగుంటుంది. ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ ఏ రేంజ్. సో ఫస్ట్ ఫర్ నమ్ ఇన్ రేంజ్ నేను 100కి 200కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఒక రేంజ్ అన్నాం కదా, ఆ రేంజ్ నేను 100 to 200 లేదా 100 నుండి 500 వరకు తీసుకుంటాను. ఆ మిడిల్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ కావాలి నాకు. సో ఇక్కడ దిస్ ఇస్ అవుటర్ లూప్. ఇది ఫర్ నమ్ ఇన్ రేంజ్ 100 to 500 అండి. దిస్ ఇస్ అవుటర్ లూప్. అవుటర్ లూప్ సప్లైస్ ద నెంబర్స్ టు ద ఇన్నర్ లూప్. ఇక్కడ 100, ఆ తర్వాత 101, 102, 103, 104 అలా ఒక్కొక్క నెంబర్ ని సప్లై చేస్తుంటుంది. ఈ లోపల ఉన్నటువంటి ఐ అనే ఇన్నర్ లూప్ ఏం చేస్తుందంటే 2 నుండి 5 నుండి సప్లై అయిన నెంబర్ వరకు ఉన్న నెంబర్లన్నింటినీ చెక్ చేసి అది ప్రైమ్ నెంబర్ కాదో డిసైడ్ చేస్తుంది. ఇలా ఇఫ్ నంబర్ పర్సంటేజ్ ఐ ఈక్వల్స్ టు 0, ఒకవేళ ఈ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 100 తీసుకోండి. ఈ 100ని, ఇది 100, ఇప్పుడు ఐతో డివైడ్ చేసినాడు. ఐ ఎంత ఫస్ట్ 2, 100ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 అయింది. రిమైండర్ 0 అయింది అంటే ప్రైమ్ నెంబర్ కాదు. సో బ్రేక్, దాంతో పని లేదు ఇక మనకి. ఇక ఆ నెంబర్తో పని లేదు. నెక్స్ట్ 101 సప్లై అవుతుంది ఇక్కడ నుండి, అవుటర్ లూప్ నుండి ఇన్నర్ లూప్ లోకి 101 వస్తుంది. 101ని 2తో డివైడ్ చేయండి, 0 కాదు. 101ని 3తో, 4తో, 5తో, 6తో, 7తో అలా 100 వరకు ప్రతి నెంబర్తోనూ డివైడ్ చేస్తాం. ఏ నెంబర్తోనూ డివైడ్ అవుతుంది. డివైడ్ అవ్వని నెంబర్ ఏదైనా ఉంటే అది ఎల్స్ బ్లాక్ ద్వారా ప్రింట్ అవుతుంది. ఎల్స్ ప్రింట్, ఆ నంబర్ ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో ఈ విధంగా అంతే, సింపుల్, జస్ట్ ఇన్ 4 లైన్స్. ఇవిగో దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో ఇక్కడ మనం దిస్ ఇస్ కామెంట్ లైన్. ఇవి ప్రైమ్ నెంబర్స్ in between 100 and 500. So let me repeat it. For num in range, నాకు 500కి 1000కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ కావాలి. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ 2, నంబర్ 2 నుండి నెంబర్ వరకు తీసుకో. ఇఫ్ నంబర్ పర్సంటేజ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఒకవేళ డివైడ్ అయితే అది ప్రైమ్ నెంబర్ కాదు, కాబట్టి బ్రేక్. నా ఎల్స్ దేనికి రాయాలి? ఇఫ్ కండిషన్ కాదు, ఫర్ లూప్ యొక్క ఎల్స్ ఇది. నా ప్రింట్ ఆ నెంబర్ని ప్రింట్ చేయి. సో ఇవి 500 నుండి 1000 లోపు ప్రైమ్ నెంబర్స్. ఇలా ఒక రేంజ్ లో ప్రైమ్ నెంబర్స్ ఇంత సింపుల్ గా రాయొచ్చు. దిస్ ఇస్ అవుటర్ లూప్ అండ్ దిస్ ఇస్ ఇన్నర్ లూప్. అవుటర్ లూప్ నుండి ఒక్కొక్క నెంబర్ ఇన్నర్ లూప్ లోకి వస్తుంది ఇక్కడ. అప్పుడు అవుటర్ లూప్ లో నుండి వచ్చిన నెంబర్ తో ఇక్కడ 2 నుండి ఆ నెంబర్ వరకు ఉన్న ప్రతి నెంబర్ ని చెక్ చేసుకుంటుంది డివైడ్ చేసి. ఏదైనా 0 అయితే బ్రేక్, అది ప్రైమ్ నెంబర్ కాదు. ఏ నెంబర్ డివైడ్ అవ్వకపోతే దెన్ ఇట్ ప్రింట్స్ ద నెంబర్, అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఒక రేంజ్ లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ని మనం ఇలా ప్రింట్ చేస్తాం. సింపుల్ కోడ్. ఫర్ నమ్ ఇన్ రేంజ్, ఫర్ నమ్ ఇన్ రేంజ్ 100, 200. Okay, for I in range 2, number. If number percentage I is equal to 0, then break, else print number. So just 4 lines. Next program. Program to count number of vowels and consonants in a given string. ఒక స్ట్రింగ్ లో వోవెల్స్ ఎన్ని ఉన్నాయి, కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలట. ఓకే, నేను మల్టీలైన్ స్ట్రింగ్ తీసుకుంటా. మల్టీలైన్ స్ట్రింగ్స్ ని ఎలా ఎంటర్ చేస్తారు? ట్రిపుల్ కొటేషన్స్ లో.
ఓకే 1 2 3. సో మల్టిపుల్ లైన్స్ ఎంటర్ చేసేటప్పుడు మీరు ట్రిపుల్ కొటేషన్స్ ఓకే ఇందులో మనకి ముందు వోవెల్స్ అని కౌంట్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ ఫర్ ఐ ఇన్ స్ట్రింగ్ ఫర్ ఐ ఇన్ స్ట్రింగ్ for I in string, if I in AEIOU, then count is equal to count plus 1. ఇక్కడ count is equal to 0 అని ఒక వేరియబుల్ ని అసైన్ చేయండి. ఇప్పుడు చూద్దాం ప్రింట్ నెంబర్ ఆఫ్ వోవెల్స్ కామా కౌంట్ 43 వోవెల్స్ ఉన్నాయి ఇందులో. నెంబర్ ఆఫ్ వోవెల్స్ 43. ఒకవేళ నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ కావాలనుకుంటే ఇక్కడ ఇఫ్ ఐ నాట్ ఇన్ AEIOU స్పేస్ నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ 56 కాన్సనెంట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ వోవెల్స్ అండ్ నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ ని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్. వాట్ ఆర్ నెస్టెడ్ లూప్స్? In Python, a nested loop is a loop inside another loop. A loop inside another loop is called nested loop. This allows for more complex iteration patterns where the inner loop repeats its entire cycle for each iteration of the outer loop. Okay. ఇక్కడ అవుటర్ లూప్ అండ్ ఇన్నర్ లూప్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూ తన యొక్క టాస్క్ ని పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. అవుటర్ లూప్ లో అవుటర్ లూప్ అనేది ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలనేది తెలియజేస్తుంది అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నెస్టెడ్ ఫర్ లూప్. ఇక్కడ ఓకే దిస్ ఇస్ అవుటర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,6. 1,6 అంటే ఫ్రమ్ 1 to 5. Now for j in range 1,6, ఇది 1 to 5. నా ప్రింట్ j, ఇక్కడ j ని ప్రింట్ చేస్తున్నాను నేను. అప్పుడు ఏమవుతుంది, ఇది j ఇలా ప్రింట్ అవుతుంది 1 2 3 4 5. సో j యొక్క టాస్క్ ఏంటి, ఇక్కడ ఇన్నర్ లూప్ యొక్క టాస్క్ ఏంటంటే ఇట్ ప్రింట్స్ ఏ లైన్ ఫ్రమ్ 1 to 5. ఈ 2 లైన్స్ యొక్క టాస్క్ ఏంటంటే 1 to 5 ప్రింట్ చేయడం. మరి ఇక్కడ అవుటర్ లూప్ ఏముంది, 1,6 ఉంది కదా, అంటే 1 to 5. 5 టైమ్స్ ఈ ఇన్నర్ లూప్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అది. 5 టైమ్స్ అది ఇన్నర్ లూప్ ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా మనకి 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 ఈ అవుట్పుట్ వస్తుంది అన్నమాట. అంటే ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యి ఒక టాస్క్ ని పెర్ఫామ్ చేస్తుంది. ఆ ఇన్నర్ లూప్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అవుటర్ లూప్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ మరలా రాస్తున్నాం, దీని యొక్క అవుట్పుట్ చెక్ చేసుకుందాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,6, for j in range 1,6. Now print j, comma, end is equal to, you can give any number of spaces here. Next print slash n. ఒక లైన్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ కి మనకి స్పేస్ కావాలి. సో దిస్ ఇస్ ద అవుట్పుట్. ఇలా ప్యాటర్న్స్ ని ప్రింట్ చేయడానికి మన నెస్టెడ్ ఫర్ లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్, సో నెస్టెడ్ ఫర్ లూప్, నెస్టెడ్ లూప్ ఆర్ నెస్టెడ్ ఫర్ లూప్. దిస్ ఇస్ నెస్టెడ్ ఫర్ లూప్. ఫర్ లూప్ లో ఫర్ లూప్ యూజ్ చేశాను. నెక్స్ట్, వాట్ ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్? కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటంటే బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్. ఈ మూడింటిని కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. The three types of control statements are break, continue, and pass. So what is break? The break statement is used to
immediately exit a loop when a certain condition is met. సో లూప్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒక సర్టెన్ కండిషన్ అక్కడ మీట్ అయినప్పుడు ఆ లూప్ మధ్యలోనే బ్రేక్ అయిపోతుంది. సో దానికి బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాను. నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంటిన్యూ కంటిన్యూ ఏం చేస్తుందండి, ఆ కరెంట్ ఇటరేషన్ ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ నుండి కంటిన్యూ అవుతుంది. సో ఈ బ్రేక్ అండ్ కంటిన్యూని మీకు ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్స్తో చెప్తున్నా చూడండి. ఫర్ I in range, I want to print 1 to 10 numbers. Now print I. So this is the output. ఇప్పుడు మీరు ఇక్కడ if I is equal to 6 then break అన్నారు. అంటే I వాల్యూ 6 అయితే బ్రేక్ అయిపోవాలి, ప్రాసెస్ స్టాప్ అయిపోవాలి. సో 1 2 3 4 5 6 రాగానే అది బ్రేక్ అయిపోయింది. అదే కంటిన్యూ అయితే, ఇదే మీకు కంటిన్యూ అయితే, సో ఫర్ I in range 1,11 యాక్చువల్లీ 1 to 10 ప్రింట్ అవ్వాలి. ఇఫ్ I is equal to 6 కంటిన్యూ అంటే ఆ కరెంట్ ఇటరేషన్ ని స్కిప్ చేసి అది కంటిన్యూ చేస్తుంది. అంటే 6 ప్రింట్ అవుతుంది ఇక్కడ. 1 2 3 4 5 ప్రింట్ అవుతుంది. 6 రాగానే దాన్ని స్కిప్ చేసి మరలా 7 8 9 10 ప్రింట్ అవుతాయి. సో దిస్ ఇస్ ద అవుట్పుట్. 1 2 3 4 5 6 అనేది స్కిప్ అయింది. నెక్స్ట్ మరలా 7 8 9 10. వీటిని హారిజాంటల్ గా రాయాలంటే I తర్వాత మీరు ప్రింట్ లో end is equal to, you can give it any number of spaces. So 1 2 3 4 5 1 2 3 4 5 6 రాగానే బ్రేక్ అయింది. ఇక్కడ 6 వచ్చినప్పుడు దాన్ని స్కిప్ చేసి మిగిలిన నెంబర్స్ ని ప్రింట్ చేస్తుంది. 1 2 3 4 5 6 అనేది స్కిప్ అయింది. నెక్స్ట్ 7 8 9 10 ఇది కంటిన్యూ. బ్రేక్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ పాస్. ఇది యాక్చువల్ గా మనకి the pass statement is used as a placeholder for future code. When the pass statement is executed, nothing happens, but you avoid getting an error when empty code is not allowed. ఒకవేళ ఎక్కడైనా ఎంటీ కోడ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది చూడండి, నంబర్ ఈజ్ ఈక్వల్ టు int input, enter a number. If number percentage 2 is equal to 0, then print it is even number. Else, యాక్చువల్గా ఇక్కడ ఏం రాస్తాం, ప్రింట్ ఇట్ ఈస్ ఆడ్ నెంబర్ అని రాయాలి. నేను ఏమీ రాయకుండా ఆ బ్లాక్ని ఎంటీగా వదిలేసా. సో రన్ చేయండి, ఎర్రర్ వస్తుంది, ఇన్కంప్లీట్ ఇన్పుట్. సో ఎప్పుడైనా మీరు ఒక బ్లాక్లో కోడ్ రాయకుండా ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తే అక్కడ పాస్ అని ఉండద్ది, ఎర్రర్ రాకుండా ఉంటుంది. అంతకుమించి ఏం జరగదు అక్కడ. ఒక 12 ఉంది ఈవెన్ నెంబర్, 11 ఇచ్చాను, నథింగ్ విల్ బి ప్రింటెడ్, కానీ ఎర్రర్ రాదు పాస్ అని ఇచ్చినప్పుడు. ఈ పాస్ ని మీరు ఇఫ్ లో యూజ్ చేయొచ్చు, ఎల్స్ లో, వైల్ లో, ఫర్ లూప్, ఫంక్షన్స్, క్లాసెస్, మాడ్యూల్స్, ఎక్కడైనా మనం పాస్ ని యూజ్ చేయొచ్చు. అక్కడ కోడ్ లేనప్పుడు మనం పాస్ అని ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్, what is the purpose of iter and next functions in Python loops? So iter is used to create an object that will iterate one element at a time. సో ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ నుండి, ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అంటే నేను చెప్పాను మీకు, స్ట్రింగ్, లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీ, వీటిని ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఓకే, వాటిలో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడానికి ఇక్కడ ఇటర్ అండ్ నెక్స్ట్ ఈ 2 ఫంక్షన్స్ యూజ్ అవుతాయి మనకి. ఇక్కడ చూద్దాం. లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 20 30 40 50. సో లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 20 30 40 50. Now x is equal to iter of list. So list లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ x లో స్టోర్ అవుతుంది. Now print next x, print next x. So it prints 10. Again print next x 20. Next print next x, next value print అవుతుంటుంది ఇక్కడ.
30. Next print, next x 40. Print, next x 50. ఇలా ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ లో ఉన్న స్పెసిఫిక్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడానికి ఇటర్ అండ్ నెక్స్ట్ ఈ టూ ఫంక్షన్స్ ని ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ 35. వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఏ లిస్ట్ ఇన్ పైథాన్? ఇక్కడ నుండి మనకి కలెక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఏ లిస్ట్ ఇన్ పైథాన్? సో ఫస్ట్ పాయింట్ ఇస్ list is a collection of elements enclosed in square brackets. Collection of elements enclosed in square brackets. That is a list. Next, it is ordered collection. ఏ ఆర్డర్లో అయితే ఎలిమెంట్స్ ఎంటర్ చేసామో అదే ఆర్డర్లో స్టోర్ అవుతాయి. ఇట్ సపోర్ట్స్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ని సపోర్ట్ చేస్తాయి. ఇట్ ఈస్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్. Mutable means elements in the object can be modified. ఆబ్జెక్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మనం మాడిఫై చేయొచ్చు. లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ మాడిఫై అవుతాయి, అందుకు దీన్ని మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అంటారు. ఇట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్. ఇట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్. నెక్స్ట్, ఇట్ కెన్ స్టోర్ homogeneous as well as heterogeneous elements. సో ఇవి హోమోజీనియస్ అంటే సేమ్ కైండ్ ఆఫ్ వాల్యూస్, సేమ్ డేటా టైప్ తో ఉన్న వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తాయి. హెటరోజీనియస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ని కూడా అలౌ చేస్తాయి. సో వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ లిస్ట్ అంటే ఈ పాయింట్స్. లిస్ట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. ఇట్ ఈస్ ఆర్డర్డ్ కలెక్షన్. ఇట్ సపోర్ట్స్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఇట్ ఈస్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్. ఇట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్. ఇట్ కెన్ స్టోర్ homogeneous అండ్ ఆల్సో heterogeneous ఎలిమెంట్స్. హోమోజీనియస్ అండ్ హెటరోజీనియస్ అంటే ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. x is equal to 10, 20, 30, 40, 50. ఇవన్నీ ఇంటిజర్స్. సో దీస్ ఆర్ homogeneous elements. Next, y is equal to 10, 20, 30. A, B, C, true, false. ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ తోటి ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటారంటే హెటరోజీనియస్ ఎలిమెంట్స్ అంటారు. హోమోజీనియస్ అండ్ హెటరోజీనియస్ ఎలిమెంట్స్. అండ్ లిస్ట్ యాక్సెప్ట్స్ duplicate values. It is mutable object. It supports indexing and slicing. It is ordered collection. List is a collection of elements enclosed in square brackets. ఇవి మెయిన్ ఫీచర్స్ ఆఫ్ లిస్ట్. నెక్స్ట్, హౌ టు డిఫైన్ ఏ టపుల్ ఇన్ పైథాన్. సో టపుల్ కూడా ఫీచర్స్ అడిగితే సేమ్ ఫీచర్స్, కానీ ఇక్కడ ఇది ఒక్కటి మారుతుంది. టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి డిఫరెన్స్ ఉంది. సో అది చూద్దాం మనం. నెక్స్ట్, ఇక్కడ హౌ టు డిఫైన్ ఏ టపుల్ ఇన్ పైథాన్. సో ఎలా డిఫైన్ చేయాలి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100, 200, 300, 400, 500. Collection of elements enclosed in square round brackets. This is tuple. Now print x, type x. ఇది tuple. Tuple ఎలా డిఫైన్ చేయాలి? A collection of elements enclosed in round brackets. ఇలా చేయొచ్చు. Or collection of elements without brackets. This is also a tuple. Type of x. ఇది కూడా tuple. Next, only one element with comma. ఇది కూడా tuple అవుతుంది. సో హౌ టు డిఫైన్ ఏ టపుల్ అంటే యాక్చువల్గా ఏం చెప్తారు? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ రౌండ్ బ్రాకెట్స్, అది టపుల్. ఇంకా కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ వితౌట్ బ్రాకెట్స్ ఇస్ ఆల్సో ఏ టపుల్. ఓన్లీ వన్ వాల్యూ విత్ కామా, అది కూడా టపుల్ అవుతుంది. కామా ఇస్తే టపుల్ అవుతుంది, కామా ఇవ్వకపోతే ఇంటిజర్ అవుతుంది. ఏదైనా వాల్యూ, అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు రామ్ కామా, టపుల్ అయింది. రామ్ తర్వాత కామా లేకపోతే స్ట్రింగ్ అవుతుంది అది. So any single element with comma also a tuple. So how to define a tuple ante idi. Next, 37. What is the difference between list and tuple? What is the difference between list and
టపుల్ ఇక్కడ ఇస్తున్నా. లిస్ట్ is a collection of elements. List is a collection of elements enclosed in square brackets, and tuple is a collection of elements enclosed in round brackets. ఇదొక difference. Next, list is mutable object. List is mutable object. Mutable means the elements can be changed. The elements can be changed in the list. Tuple is immutable object. అంటే elements can't be changed. We cannot modify the elements in the tuple. ఇవి differences. List is mutable, the elements can be changed. Tuple is immutable, elements can't be changed. ఇంకొక పాయింట్ ఏంటంటే tuple is more efficient and faster to access than the list. ఇదొక పాయింట్ చెప్పొచ్చు. More efficient and faster to access than the లిస్ట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెమరీ సైజ్ కూడా లిస్ట్ కంటే టపుల్ లెస్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. దానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇంపోర్ట్స్ ఇక్కడ ఎక్స్ ఒకటి లిస్ట్ ఒకటి టపుల్ ఒకటి తీసుకుంటాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40, 50, 60 ఒక లిస్ట్ తీసుకున్నాం. వై ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ కాదు, ఇది లిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. ఇక్కడ 10, 20, 30, 40, 50, 60 ఇది టపుల్, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ enclosed in round brackets. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లిస్ట్ ఆక్యుపైస్ sys డాట్ ఇంపోర్ట్ sys. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను sys అనే మాడ్యూల్ ని. sys డాట్ గెట్ సైజ్ ఆఫ్ ఎక్స్, దీని యొక్క సైజ్ ని ప్రింట్ చేస్తుంది. అలాగే sys డాట్ గెట్ సైజ్ ఆఫ్ వై, ఎక్స్ అంటే లిస్ట్, వై అంటే టపుల్. సో దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ లిస్ట్ ఆక్యుపైస్ 104 bytes ఇన్ ద మెమరీ, బట్ సేమ్ వాల్యూస్ ఉన్నా కూడా tuple occupies 88 bytes in the memory. సో లెస్ మెమరీని ఆక్యుపై చేస్తుంది లిస్ట్ తో కంపేర్ చేసుకుంటే tuple, అండ్ ఫాస్టర్ టు యాక్సెస్ దాన్ ద లిస్ట్ తో కంపేర్ చేసుకుంటే tuple అనేది ఫాస్ట్ గా యాక్సెస్ అవుతుంది. కానీ లిస్ట్ అనేది మ్యూటబుల్, లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మనం చేంజ్ చేయొచ్చు, కానీ tuple లో ఉన్న ఎలిమెంట్స్ ని మాడిఫై చేయలేము. అదే ఒక డిఫరెన్స్. ఈ ప్రోగ్రామ్ ని మీరు ఎగ్జిక్యూట్ చేసుకుని చూడండి. నెక్స్ట్ 38. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఎ సెట్? సెట్ యొక్క ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఇస్ సెట్ ఈజ్ ఏ collection of elements enclosed in curly braces. Collection of elements in curly braces, that is set. It is unordered collection. Make tuple and list both are ordered collections, but set is unordered collection. It doesn't support indexing and slicing. Indexing and slicing ni support cheyadu. Next, it is mutable object, partially mutable object. ఒక స్టార్ పెడుతున్నా అంటే you can add or delete elements in the set, but you cannot modify the elements. Add చేయొచ్చు, modify చేయొచ్చు, కానీ delete చేయలేము. Next, it doesn't allow duplicate values. Duplicate values అనేది allow చేయదు. And it can store homogeneous and heterogeneous elements. So ఈ features చెప్పొచ్చు. Set is a collection of elements enclosed in curly braces. It is an ordered collection. It doesn't support indexing and slicing. It is mutable object, but we cannot modify the elements, just we can add or delete. And it doesn't allow duplicate values. Next, 39. What are the significant features of a dictionary? So dictionary అంటే ఏంటి?
Dictionary is a collection of key value pairs enclosed in curly braces. కర్లీ బ్రేసెస్ లో ఉన్న కీ వాల్యూ పేర్స్ కలెక్షన్ ని డిక్షనరీ అంటారు. ఓకే, నెక్స్ట్ కీస్ అండ్ values are separated by colon and pairs are separated by commas. నెక్స్ట్ ఇక్కడ key value pairs. ఓకే, keys must be unique. కీస్ అనేవి యూనిక్ గా ఉండాలి, డూప్లికేట్స్ ఉండకూడదు. బట్ వాల్యూస్ కెన్ బి డూప్లికేట్. కీస్ అనేవి యూనిక్ గా ఉండాలి, కానీ వాల్యూస్ అనేవి డూప్లికేట్స్ ఉండొచ్చు. వాల్యూస్ కెన్ బి డూప్లికేట్. నెక్స్ట్ we can access the value by using its key. కీని యూజ్ చేసి వాల్యూని యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ దీస్ ఆర్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. అంటే we can modify the elements in the dictionary. ఇవి కొన్ని పాయింట్స్ డిక్షనరీకి సంబంధించి. Dictionary is a collection of key value pairs enclosed in curly braces. Keys and values are separated by comma, colon, and the pairs are separated by commas. Keys must be unique, but the values can be duplicate. We can access the value by using its key. These are mutable objects. These are mutable objects. అంటే మనం డిక్షనరీ ఎలిమెంట్స్ ని మనం మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, మాడిఫై కూడా చేయొచ్చు. వీటిని మ్యాపింగ్ ఆబ్జెక్ట్స్ అని కూడా అంటారు వీటిని. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీ. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అపెండ్, ఎక్స్టెండ్ అండ్ ఇన్సర్ట్ మెథడ్స్? యాక్చువల్గా ఇవి లిస్ట్ మెథడ్స్ ఇవి. సో లిస్ట్ లోకి ఎలిమెంట్స్ ని యాడ్ చేయడానికి వీటిని యూజ్ చేస్తారు. సో అపెండ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ అపెండ్ యాడ్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్ టు ది ఎండ్ ఆఫ్ ద లిస్ట్. Append adds only one element to the end of the list. For example, 10, 20, 30 ఉంది. I want to add one more element. X dot append 50 అని ఇచ్చా. Now print X. Now check the output. 10, 20, 30 and 50. You can add only one element. If you want to enter multiple elements, then error వస్తుంది ఇక్కడ. Error వచ్చింది కదా. So by using append method, you can add only one element. Okay, append use చేసి we can add only one element. Next, extend. Extend adds multiple elements to the end of the list. You can check them. X is equal to 10, 20, 30. Now X dot extend 40, 50, 60. కానీ ఇక్కడ మీరు ఈ 3 ఎలిమెంట్స్ ని కూడా మరలా లిస్ట్ గానే ఎంటర్ చేయాలి. Now print X. So 10, 20, 30, 40, 50, 60. So append use చేసి we can add only one element. By using extend method, we can add multiple elements. And one more method is there to add elements into the list, that is insert. So it adds a single element in the specified location. అవి రెండు కూడా at the end of the list యాడ్ చేస్తాయి, లిస్ట్ ఎండింగ్ లో యాడ్ చేస్తాయి. కానీ ఇది స్పెసిఫిక్ స్పెసిఫైడ్ లొకేషన్ లో మనం స్టోర్ చేయొచ్చు. 10, 20, 30 ఉంది. 10 కి 20 కి మధ్యలో నేను 15 యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఎక్స్ డాట్ ఇన్సర్ట్, దిస్ ఇస్ 0 అండ్ దిస్ పొజిషన్ ఇస్ 1. ఇండెక్స్ నెంబర్ 1 లో 15 యాడ్ చేయాలనుకుంటున్నా. నా ప్రింట్ ఎక్స్.
Okay, na? 10, 15, 20, 30. So by using append, you can add only one element to the end of the list. By using extend method, you can add only one element. Oh, sorry. By using extend method, you can add multiple elements to the end of the list. By using insert method, you can add only one element in the specified location. So multiple elements enter cheyalem ikkada. Only one element enter cheyalem. So these are list methods. So what is the difference between append, extend, and insert methods? This is the difference. Next, how to remove duplicate elements from a list? How to remove duplicate elements? For example, x is equal to 10, 20, 10, 30, 10, 40, 50, 60. సో ఇక్కడ 10 అనేది మల్టిపుల్ టైమ్స్ ఉంది. ప్రింట్ ఎక్స్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా? యాక్సెప్ట్ చేసింది. హౌ టు రిమూవ్ దీస్ డూప్లికేట్ వాల్యూస్ ఫ్రమ్ ఏ లిస్ట్? హౌ టు రిమూవ్ ఇట్? సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సెట్గా కన్వర్ట్ చేయండి. నా ప్రింట్ ఎక్స్. సో ఇదిగో కర్లీ బ్రేసెస్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ వచ్చింది. సో దిస్ ఇస్ సెట్. సెట్ ఏం చేస్తుంది? సెట్ డజంట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్ కదా. ఇక్కడ చూడండి సెట్ యొక్క ఫీచర్స్. ఇట్ డజంట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్. సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు. కాబట్టి మనం ఈ లిస్ట్ని సెట్గా కన్వర్ట్ చేసినప్పుడు డూప్లికేట్ వాల్యూస్ తీసుకోలేదు. 10 ఒకసారి తీసుకుంది. యాక్చువల్లీ ఇక్కడ 1, 2, 3 టైమ్స్ ఉంది. ఒకసారి తీసుకుంది. ఓకే, నా సెట్గా మార్చిన తర్వాత మరలా ఏం చేస్తారంటే లిస్ట్గా మార్చేయండి. నా ప్రింట్ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఎక్స్. నా ప్రింట్ ఎక్స్. కాలబుల్ ప్రాబ్లం వచ్చినప్పుడు రీస్టార్ట్ చేయాలి యాక్చువల్గా. సో ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ కన్వర్ట్ అయింది. నా ప్రింట్ ఎక్స్. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఎక్స్. నా ప్రింట్ ఎక్స్. సో ఇది లేదు, ఒకే లైన్లో కూడా రాయొచ్చు మీరు. ఎలా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎక్స్ ఇలా కూడా రాయొచ్చు. సో ఒక్కొక్కటి ట్రై చేయండి అలా మీరు. ఈ విధంగా డూప్లికేట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయొచ్చు మనం. సింపుల్ ఇది. సెట్గా కన్వర్ట్ చేసినప్పుడు అది డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు. ఆ తర్వాత మరలా లిస్ట్గా కన్వర్ట్ చేయండి. నెక్స్ట్, హౌ టు క్రియేట్ ఏ నెస్టెడ్ లిస్ట్ ఇన్ రన్ టైమ్? హౌ టు క్రియేట్ ఏ నెస్టెడ్ లిస్ట్ ఇన్ రన్ టైమ్? అసలు నెస్టెడ్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలో ముందు చూద్దాం మనం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక లిస్ట్లో మరికొన్ని లిస్టులు ఉంటే దట్ ఈస్ నెస్టెడ్ లిస్ట్. సో ఇలా చూడండి, 2, 4, 6, 3, 6, 9, 4, 8, 12. నా ప్రింట్ ఎక్స్. ఇది ఒక నెస్టెడ్ లిస్ట్. లిస్ట్లో మరికొన్ని లిస్టులు ఉన్నాయి కాబట్టి దీన్ని నెస్టెడ్ లిస్ట్ అంటారు. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఈ విధంగా కూడా మీరు రాయొచ్చు. సేమ్ అవుట్పుట్. దిస్ ఇస్ నెస్టెడ్ లిస్ట్ యాక్చువల్లీ. మరి రన్ టైంలో ఎలా రాస్తారు? ఇక్కడ ఏమన్నాం? రన్ టైంలో నెస్టెడ్ లిస్ట్లోకి వాల్యూస్ ఎంటర్ చేయమన్నాం. ఓకే, ఒక చిన్న రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎక్స్ అని ఒక ఎంటీ లిస్ట్ తీసుకుందాం ఇక్కడ. సో మల్టిపుల్ రికార్డ్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వైల్ ట్రూ లూప్ తీసుకున్నాను. సో మల్టిపుల్ రికార్డ్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను. స్టూడెంట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు int input enter SNO. Name is equal to input enter name. Class is equal to int input enter class. Next, gender is equal to input enter gender. సో ఈ డేటా నేను ఇన్పుట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ బ్రేక్ కండిషన్ రాయాలి. ఇఫ్ స్టూడెంట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 0 దెన్ బ్రేక్ ద లూప్. మీరు లూప్ నుండి ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు స్టూడెంట్ నెంబర్లో 0 ఇస్తే బ్రేక్ అయిపోతుంది. కంపల్సరీ వైల్ ట్రూ రాసినప్పుడు బ్రేక్ ఇవ్వాలి. బ్రేక్ ఇచ్చే వరకు it accepts multiple records one after another. నా ఈ వాల్యూస్ ని లిస్ట్ లోకి స్టోర్ చేయాలి. అపెండ్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసి స్టూడెంట్ నెంబర్, నేమ్, క్లాస్ అండ్ జెండర్, అంతే సింపుల్. నా ప్రింట్ ఎక్స్.
సో రన్ టైంలో ఒక నెస్టెడ్ లిస్ట్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో ఎగ్జిక్యూట్ ఇట్. 101 రమ్య 10 ఫిమేల్. 102 Samrin 10 female. 103 10 female. 0 break. This is nested list. సో ఇలా మనం వైల్ ట్రూ లూప్ యూజ్ చేసి అపెండ్ మెథడ్ యూజ్ చేసి ఈ parentheses లో లిస్ట్ బ్రాకెట్స్ లో వేరియబుల్ నేమ్స్ టైప్ చేయడం ద్వారా మనం ఒక నెస్టెడ్ లిస్ట్ ని రన్ టైమ్ లో క్రియేట్ చేయొచ్చు ఇలా. నెక్స్ట్, దిస్ ఇస్ నెస్టెడ్ లిస్ట్. దిస్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. నెక్స్ట్, what is list comprehension programming? Most important question. What is list comprehension programming? List comprehension is the shortest syntax to create a new list based on the values of an existing list. List comprehension is the shortest syntax to create a new list based on the values of an existing list. Existing list అంటే already create అయిన list. ఎగ్జిస్టింగ్ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ని బేస్ చేసుకుని న్యూ లిస్ట్ ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే షార్టెస్ట్ సింటాక్స్ ని లిస్ట్ కాంప్రహెన్షన్ అంటారు. అంటే షార్టెస్ట్ సింటాక్స్ అంటే జస్ట్ వీ కెన్ రైట్ ద ఎంటైర్ కోడ్ ఇన్ సింగిల్ లైన్. ఇట్ అలౌస్ టు రైట్ సింగిల్ లైన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఒక సింగిల్ లైన్ లో కోడ్ రాయొచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లిస్ట్ లోకి ఈవెన్ నెంబర్స్ ని స్టోర్ చేయాలనుకుంటున్నా. సో ఎంత సింపుల్ గా చేయొచ్చు చూడండి. x is equal to empty list I. For I in range 1, 21, if I percentage 2 equals to 0. Now print x. దీని లిస్ట్ కాంప్రహెన్షన్ ప్రోగ్రామ్ అంటారు. సో మల్టిపుల్ లైన్స్ లో రాయాల్సిన కోడ్ ని జస్ట్ వీ కెన్ రైట్ ఇన్ ఫ్యూ లైన్స్. సో జస్ట్ వీ కెన్ రైట్ ఇన్ ఏ సింగిల్ లైన్. లేదు ఇక్కడ ఇంకా సింపుల్ గా 2, 21, 2 ఫినిష్. సో ఇలా మనం దీన్ని లిస్ట్ కాంప్రహెన్షన్ అంటారు. వాట్ ఈస్ లిస్ట్ కాంప్రహెన్షన్? List comprehension is the shortest syntax to create a new list based on the values of an existing list. It allows to write single line of expression. So ఇక్కడ కొన్ని ఇంటర్వ్యూస్ లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. హౌ టు రివర్స్ ద ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ స్ట్రింగ్, గివెన్ లిస్ట్. NOIN GNIK WORRA. సో దీన్ని సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. సో x is equal to ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఫర్ I in x లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ ని I లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రింట్ I ఏమవుతుంది? ఒక్కొక్క ఎలిమెంట్ ప్రింట్ అయింది కదా. ప్రింట్ I ఆఫ్ ::1 రివర్స్ స్లైసింగ్. ఇప్పుడు ఏమైంది? లైన్ కింగ్ యారో. హౌ టు రివర్స్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గివెన్ లిస్ట్ అంటే ఇలా రివర్స్ చేస్తాం. ఇలా రివర్స్ చేసి న్యూ లిస్ట్ క్రియేట్ చేయమంటే దెన్ ఇలా రివర్స్ చేసిన తర్వాత న్యూ లిస్ట్ క్రియేట్ చేయమంటే ఓకే, y ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ ఎంప్టీ లిస్ట్. నౌ copy it, paste. Okay. For I in x, y dot append I of ::(-1). Now print y. So line king ఇలా న్యూ లిస్ట్ ని క్రియేట్ చేస్తాను. సో జస్ట్ యాక్సెస్ చేస్తూ రివర్స్ చేస్తాను. ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి ప్రోగ్రామ్స్ ని. ఇక్కడ నేను ఎంటీ లిస్ట్ తీసుకుని ఇలా ఇస్తే దిస్ ఇస్ కాల్డ్ ఎంటీ లిస్ట్. ఎంటీ లిస్ట్ తీసుకుని ఫర్ లూప్ యూస్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్ ని యాక్సెస్ చేస్తూ
వాటిని రివర్స్ స్లైసింగ్ ద్వారా రివర్స్ చేసి y అనే లిస్ట్కి అపెండ్ చేశాను. ఓకే, ఇదే ప్రోగ్రామ్ని మరలా మనం కాంప్రహెన్షన్ టెక్నిక్ యూజ్ చేసి రాయొచ్చు. సో ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం y లోకి స్టోర్ చేయాలి. I of colon colon minus 1 for I in x. Finish. Print y. So simple. సో ఈ 3 ప్రోగ్రామ్స్ లో మనం ఈ ఫైనల్ ప్రోగ్రామ్ ని చూస్ చేసుకుంటే బెటర్. y ఈజ్ ఈక్వల్ టు I of colon colon minus 1. ఇది తెలియాలంటే మీకు కాంప్రహెన్షన్ ప్రోగ్రామింగ్ తెలుసుండాలి. వాట్ ఈస్ కాంప్రహెన్షన్ అంటే, లిస్ట్ కాంప్రహెన్షన్ is the shortest syntax to create a new list based on the values of an existing list. It allows to write single line of expression. ఓకే, 3 ప్రోగ్రామ్స్ ఇచ్చింది దీని మీద, మీరు యాక్సెస్ చేయండి. ఓకే, దిస్ ఇస్ లిస్ట్ కాంప్రహెన్షన్ ప్రోగ్రామ్. ఇక్కడ దిస్ ఇస్ లిస్ట్ కాంప్రహెన్షన్ ప్రోగ్రామ్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఫ్రోజన్ సెట్? వాట్ ఈజ్ ఫ్రోజన్ సెట్? సెట్ విన్నాం కదా, ఇది ఫ్రోజన్ సెట్. అండ్ ఇమ్యూటబుల్ వెర్షన్ ఆఫ్ ఏ పైథాన్ సెట్ ఆబ్జెక్ట్ ఇస్ ఏ ఫ్రోజన్ సెట్. యాక్చువల్లీ సెట్ అనేది పార్షియల్లీ మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అని చెప్పాను, అంటే వీ కెన్ యాడ్ ఆర్ డిలీట్ ఎలిమెంట్స్. కానీ ఫ్రోజన్ సెట్ లో యాడ్ చేయలేము, మాడిఫై చేయలేము, డిలీట్ చేయలేము. ఇట్ ఈస్ ఫుల్లీ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. హౌ టు క్రియేట్ ఫ్రోజన్ సెట్ అనేది ఇక్కడ చెప్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, x ఈజ్ ఈక్వల్ టు ఫ్రోజన్ సెట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ 10, 20, 30, 40, 50, 60. So now print x. So unordered collection. This is frozen set. Set ki frozen set ki difference ఏంటంటే, set is mutable object, whereas frozen set is fully immutable object. We cannot modify, we cannot add or delete elements in the frozen set. Frozen set ni ఇలా క్రియేట్ చేయాలి. ఓకే, టైప్ ఆఫ్ x ఇచ్చి చూడండి ఇక్కడ. Frozen set. Data type is frozen set. Data type is frozen set. Next, 44, 45. What is enumerate function? What is enumerate function? ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఎన్యూమరేట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఇది ఇట్ రిటర్న్స్ ఇండెక్స్ అండ్ ఎలిమెంట్స్, ఇండెక్సెస్ అండ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ లిస్ట్. ఒక లిస్ట్ నుండి ఇండెక్సెస్ ని, వాటి యొక్క ఎలిమెంట్స్ ని రెండింటిని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, x ఇస్ ఈక్వల్ టు కొన్ని నేమ్స్ ఇస్తున్నా, రామ్, రమ్య, రమణి, రజని, రేష్మ, శ్రావణి, కొన్ని నేమ్స్ ఉన్నాయి ఇలా ఒక లిస్ట్. ఇప్పుడు చూడండి, ఫర్ ఐ కామా జే, మరి ఇండెక్సెస్ అండ్ ఎలిమెంట్స్ అన్నాను కదా, ఇండెక్సెస్ ఏమో ఐలో స్టోర్ అవుతాయి, ఎలిమెంట్స్ ఏమో జేలో స్టోర్ అవుతాయి. ఫర్ ఐ కామా జే ఇన్ ఎన్యూమరేట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఇస్ ద లిస్ట్. నా ప్రింట్ ఐ కామా జే, వీటి యొక్క ఇండెక్స్లు ఐలో స్టోర్ అవుతాయి, వాల్యూస్ జేలో స్టోర్ అవుతాయి. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, దీస్ ఆర్ ఇండెక్సెస్ అండ్ దీస్ ఆర్ వాల్యూస్. ఎన్యూమరేట్ ఫంక్షన్ యూజ్ చేస్తాను ఇలా. So what is the difference between sorted and sort? Sorted అనేది ఒక లిస్ట్ ఫంక్షన్ అండ్ సార్ట్ అనేది లిస్ట్ మెథడ్. ఈ డిఫరెన్స్ ఏమిటో చెప్తున్నాం. సార్టెడ్ is a function and sort is a method, లిస్ట్ మెథడ్. అది లిస్ట్ ఫంక్షన్, లిస్ట్ మీద అప్లై చేసే ఫంక్షన్ అది. ఓకే, ఇవి రెండు కూడా లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ
అరేంజ్ చేస్తాయి. ఒక ప్రాపర్ ఆర్డర్లోకి అరేంజ్ చేయడానికి మనకి సార్టెడ్ అనే ఫంక్షన్ కానీ సార్ట్ అనే మెథడ్ని కానీ యూస్ చేస్తాం. రెండు కూడా సార్టింగ్ చేస్తాయి, కానీ డిఫరెన్స్ ఏంటంటే సార్టెడ్ ఏం చేస్తుందంటే ఫంక్షన్ prints the elements in a proper order, either ascending or in descending order. Sorted function prints the elements in a proper order, but sort method arranges the elements in a proper order. ఇది జస్ట్ ప్రింట్ చేస్తుంది ఒక ప్రాపర్ ఆర్డర్లో, కానీ ఇది ఒరిజినల్ లిస్ట్ని మాడిఫై చేసి ఒరిజినల్ లిస్ట్ని ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేస్తుంది. సార్ట్ మెథడ్ అరేంజెస్ ద ఒరిజినల్ లిస్ట్ ఇన్ ప్రాపర్ ఆర్డర్. అది జస్ట్ ప్రింట్ చేస్తుంది, ఇది మాత్రం ఆ డిఫరెన్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, సారీ ప్రాపర్ ఆర్డర్ ఇవ్వద్దు, 10 ఇలా ఉంది. నా ఎక్స్ డాట్ సార్టెడ్ ఆఫ్ ఎక్స్ చూడండి, ఇక్కడ ప్రాపర్ ఆర్డర్లో ప్రింట్ అయినాయి, ప్రాపర్ ఆర్డర్లో ప్రింట్ చేసింది. ఇప్పుడు మరలా ప్రింట్ ఎక్స్ ఇచ్చి ట్రై చేయండి, ఆర్డర్ ఏమైనా చేంజ్ అయ్యింది అవ్వలేదు, అంటే ఒరిజినల్ లిస్ట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ sorted function just prints the elements in a proper order. It will not change the original list. Okay, but sort method arranges the original list in a proper order. That is the difference. ఇదే అయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం సార్ట్ గురించి కూడా చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, 50, 40, 30, 20 ప్రాపర్ ఆర్డర్లో లేదు. నా ఎక్స్ డాట్ సార్ట్ మెథడ్ని ఇలా యూస్ చేయాలి. నా ప్రింట్ ఎక్స్ 10, 20, 30, 40, 50 ప్రింట్ ఎక్స్ ఒరిజినల్ లిస్ట్ చేంజ్ అయింది, కానీ ఇక్కడ ఒరిజినల్ లిస్ట్ చేంజ్ అవ్వలేదు, జస్ట్ అది అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేసింది అంతే. ఒకవేళ మీకు డిసెండింగ్ ఆర్డర్ కావాలనుకో, ఇక్కడ అసెండింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇస్తే డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సార్టెడ్ ఫంక్షన్ అండ్ సార్ట్ మెథడ్. సార్టెడ్ అనేది జస్ట్ అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేస్తుంది, కానీ సార్ట్ మెథడ్ ఒరిజినల్ లిస్ట్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తుంది. నెక్స్ట్ 47th క్వశ్చన్. Next, what is dictionary comprehension programming? Dictionary comprehension in Python is a concise way to create dictionaries. It allows you to generate a dictionary from an iterable in a single line of code using a similar syntax to list comprehensions. ఏ విధంగా అయితే లిస్ట్ కాంప్రహెన్షన్ ద్వారా మనం ఒక ఎగ్జిస్టింగ్ లిస్ట్ నుండి ఎగ్జిస్టింగ్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకుని న్యూ లిస్ట్ని ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ సింగిల్ లైన్లో, ఇక్కడ కూడా డిక్షనరీలో కూడా మనం ఆ సింగిల్ లైన్ కోడ్ని యూజ్ చేసి న్యూ డిక్షనరీస్ని క్రియేట్ చేయొచ్చు. అది మీరు ఎగ్జిస్టింగ్ డిక్షనరీ కానీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ నుండి కానీ లేదా రేంజ్ అనే ఫంక్షన్ నుండి కానీ మనం డేటాని తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ ఎంటీ డిక్షనరీ I:2. ఇక్కడ I అనేది కీ అండ్ I:2 అనేది వాల్యూ. అంటే ఇక్కడ ఏం తీసుకుంటాను నేను 1:1, 2:4, 3:9, 4:16, 5:25 మీకు అర్థమయ్యే ఉంటుంది, 6:36 అంటే నంబర్ అండ్ ద పవర్ వాల్యూ. ఇవి రెండు రావడానికి నేను ఒక డిక్షనరీని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. అది కాంప్రహెన్షన్ ప్రోగ్రామింగ్ ద్వారా. సో I:2 దిస్ ఇస్ కీ వాల్యూ పేర్ ఫర్ I in range 1, 11. Now print x
ఒక డిక్షనరీ క్రియేట్ అవుతుంది ఇప్పుడు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ A65 అంటే నంబర్ అండ్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ ASCII వాల్యూ. ఈ కాంబినేషన్ నాకు Z వరకు కావాలి. సో డిక్షనరీని క్రియేట్ చేయండి అలాగా. దిస్ ఇస్ ఎంటీ డిక్షనరీ. దిస్ ఇస్ ఎంటీ డిక్షనరీ. నా char క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. I ASCII వాల్యూ ప్రింట్ అవుతుంది. ఫర్ I in range 65 to 91. So these are the ASCII values. Print X. Simple. చూడండి, ఒక ఏకి 65, B 66, C 67, D 68. ఇలా సింపుల్ సింగిల్ లైన్ కోడ్తో మనం డిక్షనరీస్ని క్రియేట్ చేయొచ్చు. ఇది డిక్షనరీ కాంప్రహెన్షన్. ఇది డిక్షనరీ కాంప్రహెన్షన్. నెక్స్ట్, how to access key value pairs from a dictionary. How to access key value pairs from a dictionary. ఓకే, ఇక్కడ ఐటమ్స్ అని ఒక మెథడ్ ఉంది. ఆ ఐటమ్స్ అనే మెథడ్ని యూజ్ చేసి మన కీ వాల్యూ పేర్స్ ని యాక్సెస్ చేయొచ్చు. అదే లిస్ట్ లో అయితే ఎన్యూమరేట్ ఇంతకు ముందు యూజ్ చేస్తాం మనం. ఇక్కడ చూడండి, ఎన్యూమరేట్ యూజ్ చేసాం. ఎన్యూమరేట్ యూజ్ చేసి మనం ఏ విధంగా అయితే ఇండెక్సెస్ అండ్ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేసాము, అలాగే ఐటమ్స్ అనే మెథడ్ యూజ్ చేసి డిక్షనరీ నుండి మన కీ వాల్యూ పేర్స్ ని యాక్సెస్ చేయొచ్చు. చూద్దాం. X is equal to 1 Sunday, 2 Monday, 3 Tuesday, 4 Wednesday, 5 Thursday. This is a dictionary. Now for I comma J in X dot items, items అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఐటమ్స్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు మనకి కీస్ అనే ఐలోకి, వాల్యూస్ అని జేలోకి స్టోర్ అవుతాయి. ప్రింట్ I comma J. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఎలా వచ్చింది. సో హౌ టు యాక్సెస్ కీ వాల్యూ పేర్స్ ఫ్రమ్ ఏ డిక్షనరీ అంటే మనం ఐటమ్స్ అనే మెథడ్ యూజ్ చేసి we can access the keys and values. Next, 49th question is zip function. జిప్ ఫంక్షన్ యూజ్ చేసి మనం 2 ఆర్ మోర్ లిస్ట్లను జాయిన్ చేయొచ్చు. సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ మీకు. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఒక లిస్ట్, 101, 102, 103, 104, 105. 5 స్టూడెంట్ నెంబర్స్ ఉన్నాయి. నేమ్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ కదా, నేమ్ కూడా రామ్, రమ్య, రమణి, ప్రియాంష్, శ్రావణి. 5 నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 10, 10, 10, 10, 10. 5 క్లాసెస్ ఉన్నాయి. సో ఈ 3 డిఫరెంట్ లిస్టులు ఉన్నాయి ఇక్కడ మనకి. ఈ 3 డిఫరెంట్ లిస్టులని జాయిన్ చేసి మనం ఒక లిస్ట్గా క్రియేట్ చేద్దాం. లిస్ట్ ఆఫ్ జిప్ ఆఫ్ స్టూడెంట్ నంబర్ కామా నేమ్ కామా క్లాస్. ఓకే, ఈ ప్రోగ్రామ్ నేను ఐడియల్లీలో చెప్తున్నా. ప్రోగ్రామ్ ఫైల్ తీసుకుని ఓకే, లిస్ట్ ఆఫ్ లేదా ప్రింట్ లిస్ట్ ఆఫ్ జిప్ ఆఫ్ Control S. Next, execute it, run module. So this is the output. ఇలా ఒక్కొక్క టపుల్ గా క్రియేట్ అయింది చూడండి, జిప్ అయిన అనమాట. ఓకే, దిస్ ఇస్ జిప్.
ఇలా చేయొచ్చు. సో జిప్ ఫంక్షన్ ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేద్దాం మనం. ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇది మనకి జిప్ అయి 101 రామ్ 10, 102 రమ్య 10, 103 రమ్య 10. సో ఇలా జిప్ అయినాయి 3 different lists. ఇక లాస్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ షాలో కాపీ? షాలో కాపీ అండ్ డీప్ కాపీ. Last question is what is shallow copy and deep copy? What is shallow copy and deep copy? సో ఇక్కడ లిస్ట్ ఆర్ నెస్టెడ్ లిస్ట్, వీటిని కాపీ చేసేటప్పుడు మనం షాలో కాపీ టెక్నిక్ కానీ డీప్ కాపీ టెక్నిక్ కానీ యూస్ చేస్తాం. ముందు అసలు మనం ఒక లిస్ట్ ని ఎన్ని రకాలుగా కాపీ చేయొచ్చు అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, ఇది ఒక సింపుల్ లిస్ట్. నా వై ఇస్ ఈక్వల్ టు ఎక్స్. నా ప్రింట్ వై, ఎక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని y లోకి కాపీ చేస్తాం. ఇలా కాపీ చేయొచ్చు మనం. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, అదేంటో చూద్దాం. నేను జస్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పేసి నేను x లో ఉన్న ఎలిమెంట్స్ ని y లోకి కాపీ చేస్తున్నప్పుడు, ఒకవేళ నేను y లో ఏదైనా ఒక ఎలిమెంట్ ని మాడిఫై చేస్తే, అంటే y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 999 అంటే y లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని నేను మాడిఫై చేస్తాను. అప్పుడు ప్రింట్ y. సో y లో ఉన్న ఎలిమెంట్ మాడిఫై. యాక్చువల్ గా y లో ఎలిమెంట్ ని మాడిఫై చేస్తాను, కానీ x లో ఉన్న ఎలిమెంట్ నేను మాడిఫై చేయలేదు. అయినా y లో ఎలిమెంట్ ని మాడిఫై చేశాను కాబట్టి x లో కూడా ఎలిమెంట్ మాడిఫై అయింది. అంటే కాపీడ్ లిస్ట్ లో ఒక ఎలిమెంట్ ని మాడిఫై చేస్తే ఒరిజినల్ లిస్ట్ ఎఫెక్ట్ అయింది ఇక్కడ. అలాగే నేను డెల్ y ఆఫ్ 0, నా ప్రింట్ y ఆఫ్ 0, y లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని డిలీట్ చేస్తాను. ఇప్పుడు ప్రింట్ x లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కూడా డిలీట్ అయిపోయింది. సో ఇలా కాపీ చేసినప్పుడు ఈ ప్రాబ్లం ఉంది. దీన్ని సాల్వ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే మరొక టెక్నిక్ యూజ్ చేస్తున్నాను. ఓకే, నా y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ కొలన్ కొలన్, స్లైసింగ్ యూజ్ చేసి కాపీ చేశాను. కొలన్ కొలన్ అంటే స్లైసింగ్ కదా. నా ప్రింట్ y. ఓకే, ఇప్పుడు చూద్దాం. డెల్ y ఆఫ్ 0, నా ప్రింట్ y. నేను y లో ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేస్తాను, ఫస్ట్ ఎలిమెంట్ డిలీట్ అయింది. నా ప్రింట్ x. ఇప్పుడు ఒరిజినల్ లిస్ట్ ని చెక్ చేయండి. ప్రింట్ x ఒరిజినల్ లిస్ట్ ఎఫెక్ట్ కాలేదు. ఇప్పుడు కొలన్ కొలన్ యూజ్ చేసి కాపీ చేసినప్పుడు, సో ఇలా కాపీ చేయొచ్చు, లేదా ఈ విధంగా కూడా కాపీ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒకవేళ నెస్టెడ్ లిస్ట్ తీసుకుంటే, ఇఫ్ ఇట్ ఈస్ నెస్టెడ్ లిస్ట్, ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నెస్టెడ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి? ఒక సింపుల్ లిస్ట్ తీసుకుందాం. 2, 2, 2, 3, 3, 3. ఇది ఒక నెస్టెడ్ లిస్ట్. ఈ నెస్టెడ్ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ నేను న్యూ లిస్ట్ లోకి కాపీ చేస్తాను. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ కొలన్ కొలన్. నా ప్రింట్ y. ఓకే కదా. ఇప్పుడు నేను y లో ఒక ఎలిమెంట్ ని మాడిఫై చేయాలనుకుంటున్నా, లేకపోతే డిలీట్ చేయాలనుకుంటున్నా. డెల్ y ఆఫ్ 0, 0 అంటే ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్ ని డిలీట్ చేస్తున్నా. నా ప్రింట్ y. ఎస్, ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్, ఇక్కడ 3 2s ఉండాలి, ఇక్కడ 2a ఉన్నాయి. ఒక ఎలిమెంట్ డిలీట్ అయింది. ఇప్పుడు కాపీడ్ లిస్ట్ లో ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేస్తాను కాబట్టి ఒరిజినల్ లిస్ట్ లో కూడా ఒకసారి చెక్ చేయండి. ఎస్, ఒరిజినల్ లిస్ట్ కూడా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు అంటే సింపుల్ లిస్ట్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ మనకి నెస్టెడ్ లిస్ట్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ నేను కాపీ మాడ్యూల్లో
కాపీ అనే మెథడ్ యూజ్ చేసి నెస్టెడ్ లిస్ట్ ని కాపీ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ. ఇంపోర్ట్ కాపీ, కాపీ అనే మాడ్యూల్, కాపీ అనే మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకున్నాను. నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక నెస్టెడ్ లిస్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. 2 2 2 3 3 3, ఇది ఒక నెస్టెడ్ లిస్ట్. నా y ఈజ్ ఈక్వల్ టు కాపీ డాట్ కాపీ ఆఫ్ ఎక్స్. ఇందులో 2 కాపీస్ ఏంటంటే, ఇది మాడ్యూల్ అంటే ఇంపోర్ట్ కాపీ అన్నాను కదా, ఆ మాడ్యూల్ ఇది. కాపీ అనేది ఇక్కడ మాడ్యూల్, ఆ మాడ్యూల్ కాపీ అనే మెథడ్ ని యూజ్ చేస్తుంది. నా ప్రింట్ y, సో ఇలా ఎక్స్ లోని ఎలిమెంట్స్ ని y లోకి కాపీ చేయొచ్చు. ఇప్పుడు మరలా ట్రై చేద్దాం. నేను y అనే లిస్ట్ లో ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేస్తే ఎక్స్ అనే లిస్ట్, ఒరిజినల్ లిస్ట్ లో అది ఎఫెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ డెల్ y ఆఫ్ 0 0 అంటే ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్ ని డిలీట్ చేస్తున్నాం. ప్రింట్ y, ఓకే. ఇప్పుడు ప్రింట్ ఎక్స్, సో ఒరిజినల్ లిస్ట్ లో కూడా డిలీట్ అయిపోయింది, ఇలా కూడా డిలీట్ అయింది. సో స్లైసింగ్ యూస్ చేసిన డిలీట్ అయింది, కాపీ మాడ్యూల్ యూస్ చేసిన డిలీట్ అయింది. ఇవి షాలో కాపీ టెక్నిక్స్ ఇవి. ఇప్పుడు నేను డీప్ కాపీ యూస్ చేస్తాను. ఇంపోర్ట్ కాపీ, కాపీ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేశాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 2 2 3 3 3, దిస్ ఇస్ ద నెస్టెడ్ లిస్ట్. నా y ఈజ్ ఈక్వల్ టు కాపీ డాట్, దిస్ ఇస్ ద మాడ్యూల్ నేమ్, ఈ కాపీ మాడ్యూల్, డీప్ కాపీ ఆఫ్ ఎక్స్. డీప్ కాపీ టెక్నిక్ యూస్ చేసి కాపీ చేస్తున్నాను. నా ప్రింట్ y కాపీ అయింది కదా. ఇప్పుడు నేను y అనే లిస్ట్ లోకి ఎలిమెంట్ ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నా ప్రింట్ y, సో ఇక్కడ ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది. ఓకే, ఇంకొక ఎలిమెంట్ కూడా డిలీట్ చేస్తే చేద్దాం. డెల్ y ఆఫ్ 0 1, ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ లిస్ట్ లో సెకండ్ ఎలిమెంట్ ని కూడా డిలీట్ చేస్తాం. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి, ఓకే, ఇదే తీసుకుందాం. నెక్స్ట్ ప్రింట్ ఎక్స్. సో చూడండి, ఇక్కడ నేను డిలీట్ చేసినా కూడా ఒరిజినల్ లిస్ట్ ఎఫెక్ట్ కాలేదు. కాబట్టి ఇక్కడ ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే, డీప్ కాపీ అనేది ఈ ప్రాబ్లం కి సొల్యూషన్. సో డీప్ కాపీ యూస్ చేసి కాపీ చేసినప్పుడు డూప్లికేట్ లిస్ట్ లో వాల్యూస్ ని మాడిఫై చేసిన డిలీట్ చేసిన దానికి ఒరిజినల్ లిస్ట్ ఎఫెక్ట్ కాదు. మిగిలిన అన్ని టెక్నిక్స్ లోను, షాలో కాపీ టెక్నిక్స్ లో డూప్లికేట్ లిస్ట్ లో మాడిఫికేషన్స్ కానీ డిలీషన్స్ కానీ చేసినప్పుడు ఒరిజినల్ లిస్ట్ ఎఫెక్ట్ అవుతుంది అక్కడ. కానీ డీప్ కాపీ యూస్ చేసినప్పుడు, ఇదిగో డీప్ కాపీ ఎలా యూస్ చేస్తాం? డీప్ కాపీని ఇంపోర్ట్ కాపీ. నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, నెస్టెడ్ లిస్ట్ ని క్రియేట్ చేయాలి కదా, 2 4 6 3 5 9. నా y is equal to copy module dot deep copy method of x. Now print y. ఇలా డీప్ కాపీ యూజ్ చేసి మనం న్యూ లిస్ట్ ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు y అనే న్యూ లిస్ట్ లో ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేస్తాం. సో 2 డిలీట్ అయిపోయింది ఇక్కడ. నా ప్రింట్ ఎక్స్ ఎఫెక్ట్ కాలేదు, ఒరిజినల్ లిస్ట్ లో ఎలిమెంట్ డిలీట్ అవ్వలేదు. సో దిస్ ఇస్ షాలో కాపీ అండ్ డీప్ కాపీ. షాలో కాపీ అండ్ డీప్ కాపీ. సో నెక్స్ట్ సెషన్లో నేను ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ అండ్ మరికొన్ని టాపిక్స్తో సెషన్ 3తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.